మొత్తం ఎంక్వైరీ చేయండి. ఎవరిని వదలదు. ఏంటండి, తులసి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? లేదు. ఏదో సుమో ఒకటి చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి అనుమానం వచ్చిందట. దానికోసమే చూస్తున్నాం. అది తెలిస్తే మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. పాపం పిచ్చి పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో. అయ్యో, ఇదేంటి ఈ మోహన్ బాబు దాన్ని ఎలా అయినా పట్టుకొచ్చేలా ఉన్నాడు. హలో, చెప్పు. సుమో దొరికిందా? వాట్? అది కాదా? చాలా ప్లాన్ చేస్తే ఇంకా మిస్ అవడం ఒకటా? గట్టిదానివే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఇలాంటి మొండి ఘటాలంటే పడి చేస్తారు మా బావలు. మంచి పచ్చి మిరపకాయలా ఉన్నావు. నవ్విలేస్తారు బావలు. పిచ్చి పిచ్చిగా వాగమంటే మాస్ పగిలిపోతుంది. అమ్మో, ఎంత కోపమో నా బంగారానికి. ఈ కోపమే కావాలి మన భావనకి. అతి పుష్కలంగా లేకనే మా బతుకు ఇలా ఏడ్చింది. ఇదిగో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాక దీనికి ఇంజెక్షన్ ఇవ్వండి. మల్లె పువ్వు మాసిపోతుంది. ఇలాంటివి మనం పట్టించుకోము. మన బంగారమేగా, తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో అయ్యో, పారిపోతుందయ్యా. పట్టుకో, పట్టుకోండి, పారిపోతుంది. పట్టుకోండి. ఆగరే. ఏమా, రోడ్డు మీద రన్నింగ్ రేస్ చేసేటప్పుడు వచ్చిపోయే వెహికల్ చూసుకోనక్కర్లేదా? తులసి, నువ్వేంటిలా? ఎవరు? అసలు ఏం జరిగింది? ఎందుకు రోడ్డు మీద? ఎవరండి మీరు? అయ్యా, ఈ అమ్మాయి మా అమ్మాయేనయ్యా. పిచ్చిది. వైద్యానికి తీసుకెళ్తుంటే కారులోంచి దిగి పారిపోతుంది. రామ, వెళ్దాం. కాదు రమేష్ గారు, వీళ్ళెవరో నాకు తెలీదు. మీరు ఆ రోజు కలిసి వెళ్ళిపోయాక తాతయ్య చనిపోయాడు. చూసారా బాబు, ఎంత పిచ్చిగా మాట్లాడుతుందో. ఎవరికి రప్పించి? ఈ అమ్మాయి ఎవరో నాకు బాగా తెలుసు. అసలు మీరెవరో ఇప్పుడే తెలిసేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. నిజంగా మీకు చాలా థ్యాంక్స్. మీ గురించి వివరాలు తెలుసుకొని అలా ప్లాన్ చేసే అవకాశం ఎవరికుందంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఒక డౌట్ ఉంది.